తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంత్రంగా సాగుతున్నది. ఇప్పటికి చాలా మంది పాస్పోర్ట్ లేకుండా వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. వారు రోహింగ్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి. నేను రిక్వెస్ట్ చేసిన ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడండి. ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి. మీరు మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న చూసాను నేను, ఏది ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న, ఏది ఆపరేషన్ కగారు విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తూ ఉంటారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీని నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి పద్ధతి కాబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. వాళ్ళు దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని, నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని చెప్పాలి. ఈ నాయకుడు ఒకటే నేను స్పష్టంగా చెప్తున్నా, ఇద్దరు నాయకులు చెప్తున్నాను, మీరు పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మహాముత్తార మండల్లో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్ తో చంపేశారు. ఆ రోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం ఒక కానిస్టేబుల్ చంపేసారు. ఆ రోజే ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే. మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు ఆడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు లక్షలు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే? అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు, జాతీయ జెండా ఎగరేసి చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మధుసూదన్ గౌడ్ చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు చాలా మంది. శ్రీపాదరావు అజాత శత్రువు శ్రీపాదరావు గారిని చంపేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? ఇలా పోటీ వడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాయకులు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. మీరు అది నిషేధించే సంస్థ, ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసేటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించాలో సమాధానం చెప్పాలి. రోల్ మోడలా ఏ మోడల్ ప్రజలకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక అలవాటుగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు మాట్లాడడం, మేధావుల నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చర్చలు అనే ఒక ఆలోచన చేయడం, కగారు పైన పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఇది సరికాదు, కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి, కగారును నిలిపేయాలి, ఆదివాసుల్ని కాపాడాలనే ఆలోచనతోని, ప్రజాస్వామ్య హక్కును కాపాడాలనే ఆలోచనతో మాట్లాడింది తప్ప ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ హింసను ప్రేరేపించేలా, ఆదివాసుల హక్కుల్ని హరించేలా అతను మాట్లాడడం అనేది సరైంది కాదు. ఇది మనం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి వ్యక్తి రాజ్యాంగ హక్కును, వ్యక్తి స్వేచ్ఛను కూడా హరించే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఒక బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఒకవైపు చర్చలు, శాంతి చర్చలు అంటూ మాట్లాడుతున్నప్పుడు ఒక బాధ్యత గల మంత్రిగా శాంతిని పెంపొంచేలా, అహింసను పెంపొంచేలా, మనుషుల మధ్య ఉన్నటువంటి అగాధాలని పరిష్కరించే విధిగా ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏదన్నా ఉంటే కూడా చర్చల రూపంలో మాట్లాడే విధంగా ఆలోచన చేయాలి తప్ప
ఇవాళ హింసను ప్రేరేపించేలా ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడడం అనేది సరైంది కాదు. ఒకవైపు ఆదివాసులు తన నిర్విసితాన్ని, తన హక్కుల్ని కోల్పోయి వాళ్ళు ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు అడవుల్ని కాపాడుతూనే ఒకవైపు ఆదివాసుల హక్కుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్చల కోణంలో శాంతిని పెంపొందించేలా ఒక ఆలోచన చేయాలని కూడా కోరుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అహింసకు వ్యతిరేకం, శాంతి చర్చల్ని పెంపొందించేలా ఆలోచన చేస్తారు తప్ప ఈ బండి సంజయ్ గారు ఏదైతే కేంద్ర మంత్రివర్యులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒక బాధ్యత మంత్రిగా ఇటు ప్రజల పక్షాన అటు ఉన్నటువంటి ప్రభుత్వ పక్షాన ఒక వారధిగా మాట్లాడాల్సింది పోయి ఒకవైపే మాట్లాడడం, ఒక హింసను ప్రేరేపించేలా, ఒక వర్గాన్ని ప్రేరేపించేలా ఇట్లా మాట్లాడడం అనేది సరైంది కాదు. గతంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా కూడా ఒక శాంతి చర్చల రూపంలో దేశంలో ఒక శాంతిని పెంపొందించేలా వ్యవహరించాలని కూడా మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా శాంతిని పెంపొందించేలా, అహింసని కాపాడేలా, హింసని వ్యతిరేకించే పార్టీగా ఎప్పుడు ఉంటుంది. ఇది ఒక ప్రజాస్వామ్య లౌకిక ఉన్నటువంటి ఒక భారతదేశంలో ఒక పరిష్కారం దిశగా ఎప్పుడు కూడా చర్చల పరిష్కారం దిశగా, శాంతి దేశంగా చర్చల పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని కూడా మేము కోరుతున్నాం. బండి సంజయ్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు అనేది మాట్లాడడం అనేది సరైనది కాదు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నిందించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక మేధావుల నుంచి అరగోపాల్ లాంటి వాళ్ళు, మేధావులు, ప్రొఫెసర్లు అనేక ఉన్నటువంటి ప్రజల నుంచి, మేధావుల రూపం నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఆ విషయంలో సానుకూలంగా వ్యవహరించి శాంతి చర్చల వైపు చేస్తే బాగుంటుందనే తప్ప హింసను ప్రేరేపించాలి ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ప్రోత్సహించదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ థ్యాంక్ యూ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.